హాయ్ హలో అందరికి నమస్తే. అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి మీలో ఎవరైనా లేదా నాలాంటోడు ఎవడైనా వర్షాలు పడ్డాయి, ఐకాన్ టవర్స్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా వరదలో ఉంది, వర్షపు నీటిలో ఉంది. సో ఇది కరెక్ట్ కాదు కదా, అనవసరంగా మరి ఇక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. చాలామంది మేధావులు చెప్పారు, కమిటీలు ఇస్తే కమిటీ కూడా తేల్చింది అదే. ఇది ఈ ప్రాంతంలో వరద ముప్పు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మాణం కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ వాళ్ళు సొంత కమిటీలు వేసుకొని నిర్మాణాలు చేపట్టి మరి ఇప్పుడు అది వరదల్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించి మనం ఈ రకంగా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పి వీడియోలు చేస్తే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? తొక్కేస్తా, అమరావతిలో పూర్తి చేస్తా, తమాషాలు చేస్తూ ఉన్నారా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనకూడనటువంటి మాటలు అన్నారు. నిజాలు చెప్తే అబద్ధాలు కాదు. ఎవరు కూడా అమరావతిని వ్యతిరేకించారు, రాజధానిని ఎవరు వ్యతిరేకించారు? రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్కి, కానీ రాష్ట్ర వనరులన్నీ తెచ్చి ఒక చోట పోయొద్దని చెప్తా ఉంటారు. నిర్మాణం చేపడితే అందరికి అనువుగా, అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ కావాలనేది గతం ఒకసారి హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత ఏంది పరిస్థితి అనేటువంటి కోణంలో అందరూ ఆలోచన చేసి నిర్మాణం చేపట్టాలని కోరారు. వరదలు వస్తాయి, వరద ముప్పులు ఉన్నాయని చెప్తే వినలే. మూర్ఖులు అన్నారు, సైకోలు అన్నారు, అరాచక శక్తులు అన్నారు, ఇలాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నారు. ఇప్పుడు వాళ్ళ పత్రిక అడ్డంగా దొరికిపోయింది. వాళ్ళు ఏదైనా రాస్తారు, వాళ్ళు అబద్ధం రాస్తారు, నిజం రాస్తారు, వాళ్ళు చెప్పిందే నమ్మాలంటారు. మనం ఇన్ని రోజులు ఏవైతే చెప్పామో అదే ఈరోజు ఈనాడు పత్రికలో అదే ఉంది. ఈరోజు దీన్ని ఏమంటారు? వీళ్ళని పూర్తి చేస్తారా? చంద్రబాబు గారు పూడుస్తారా? మరి మనం నిజమే కదా. ఇక్కడ చూడండి ఏ నిజం చెప్పారో. ఇదే కాదు, ఇక్కడ అమరావతి ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు మరియు కొంతమేరకు కోటెళ్ల వాగు స్థానిక నీటి ప్రవాహం వల్ల వరద ముప్పు ఉందని గత 2 సంవత్సరాలుగా వర్షాల కారణంగా అమరావతిలో వరదలు సంభవించినటువంటి పరిస్థితులను చూపిస్తూ ఉన్నాయి. వీటిని ముంచెత్తుతూ ఉన్నాయి. తాటికొండ, తుళ్ళూరు వంటి ప్రాంతాలను ముంచెత్తుతూ ఉన్నాయి. ఐఐటి మద్రాసు 2020లో ప్రపంచ బ్యాంకు 2019 నివేదిక ప్రకారము అమరావతిలో 70% ప్రాంతాలు వరదలకు గురవుతాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలిసినా మనం ఈరోజు అక్కడ నిర్మాణం చేపడుతున్నామంటే ఎవరి కోసం, దేనికోసం? వాళ్ళు కమిటీలు పెద్ద పెద్ద మేధావులు చెప్పిందే మనం చెప్తా ఉన్నాం. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పత్రికనే చెప్పినటువంటి విషయాలు ఒకసారి చూడండి. మరో 2 ఎత్తిపోతల పథకాలు, ఉండవేలులో 1, వైకుంఠపురంలో మరొకటి. అనుమతులు రాగానే త్వరలో టెండర్లు. రాజధాని అమరావతి ప్రాంతానికి ఎలాంటి వరద ముప్పు రాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అమరావతి రాజధాని ప్రాంతానికి ఎలాంటి వరద ముప్పు రాకుండా శాశ్వతంగా ఒక ప్రాజెక్టుని చేపట్టాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే దాని అర్థం ఏంటి? అవకాశం ఉందనే కదా. దీన్ని ఏమంటారయ్యా? మేము అదే కదా చెప్పింది, ఉందని. మేము చెప్తే తప్పైంది, ఇది చెప్తే కరెక్ట్ అయింది. ఉండవెల్లిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎత్తిపోతల సమీపంలో 1, కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద మరొకటి, 2 ఎత్తిపోతల పథకాలు రానున్నాయి. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటెళ్ల వాగు ప్రవహిస్తున్నాయి. వీటిలో పెద్దదైన కొండవీటి వాగు కొండవీటి కొండల నుంచి వస్తున్న చిన్న ప్రవాహంలో మొదలై 29 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరకు ఉండవెల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తుంది. మధ్యలో పాలవాగు, కోటెళ్ల వాగు వచ్చి ఇందులో కలుస్తాయి. వీటి ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ముప్పు సమస్యలు తలెత్తకుండా అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలో గత తేదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెదర్లాండ్స్కు చెందినటువంటి ఆర్కాడిస్తో పాటు టాటా కన్సల్టెంట్ ఇంజనీరింగ్ సంస్థలతో పాటు సమగ్ర అధ్యయనం చేయించింది. ఈ మేరకు రాజధానికి బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీని ప్రకారం 12,350 క్యూసెక్ల మేరకు వరదను ఎత్తిపోసేలా 2017లో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో 230 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 5,000 క్యూసెక్లతో వరద నీటిని ప్రకాశం బ్యారేజ్లకు ఎత్తిపోస్తుంది. మరో 4,000 క్యూసెక్లు గ్రావిటీ ద్వారా ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్హామ్ కాలువలకు వెళ్ళాలి దీన్ని నిర్మించారు. ఓకే, చూడండి ఇక్కడ అర్థమవుతుందా లేదా? ఆల్రెడీ 2017లో ఉన్న కమిటీలు అన్ని ముందే తెలుసు, తెలియదు ఏమీ లేదు. అన్నీ తెలిసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సూచనల మేరకు మరికొన్ని చర్యలు చేపట్టారు. గత ఏడాది నుంచి 2 బ్యాంకుల ప్రతిపాదనలు పలు దఫాలు రాజధానిలో పర్యటించారు. ముప్పు నివారణపై సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో చర్చించారు. అంటే ఇవన్నీ నిర్మించాలని ఇవన్నీ నిర్మించాలి. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తేనే ఇక్కడ వరద ప్రాంతాలకు ఇబ్బంది వరద రాకుండా ఉంటుందనేటువంటి నిర్ణయంతో ఈరోజు మళ్ళీ ఉండవెల్లిలో ప్రస్తుతం ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళు ఇది ఈనాడులో వచ్చినటువంటిది. ఇది మనం సొంతంగా చెప్తున్నది కాదు, ఈనాడులో వచ్చింది ఇది.
2 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని చెప్పి, ఇక్కడ నేను ఏమంటానంటే అమరావతిలో పెడుతున్న ప్రతి రూపాయి కూడా అప్పు తీసుకొచ్చి పెడుతున్నదే. దీని ద్వారా రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి? అప్పటికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు. రిటర్న్స్ ఇప్పుడెప్పుడే రావు. మేము 2040 వరకు తెస్తాం, 47 వరకు తెస్తాం, 2029 వరకు కంప్లీట్ చేస్తాం అంటే ఇప్పటికే ఉన్న నిర్మాణాలు నీటిలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. ఇంకొకటి తెలుసా, ఈ రాజధానికి సంబంధించి నిర్మాణ వ్యయం ఇప్పుడు వీళ్ళ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 80,317 కోట్లు అన్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు 90,000 కోట్లకు వచ్చింది. మళ్ళీ అంచనాలు పెంచేశారు. ఓకే, 2014లో ఎంత ఉంది? 40,000 కోట్లు ఉంది. ఇప్పుడు వ్యయం పెంచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రతిసారి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ టెండర్లు వాళ్ళకి ఇచ్చుకునే దాంట్లో భాగంగా ఇట్లా వ్యయాన్ని పెంచేసి, ఇదంతా ఎవరి సొమ్ము చెప్పండి? ఈ టెండర్లకు ఇచ్చిన ఖర్చులు పెట్టిన ఎవరి సొమ్ము? ఇది ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ము ఈ రకంగా ఖర్చు పెట్టి ప్రజల నెత్తిన, ప్రతి ఒక్కరి నెత్తిన లక్షల్లో వాళ్ళ నెత్తిన భారం వేస్తూ ఉన్నారు. సో మొత్తం ఒకటే చోట నువ్వు డబ్బులు కేటాయించినప్పుడు ఏమవుతుంది? మిగతా ప్రాంత రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంది? ఏమైపోవాలి? అవన్నీ వెనుకబడినటువంటి ప్రాంతాల యొక్క పరిస్థితి ఏంటి? వేరు చోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఏంటి? ఏమీ లేదు. ఇప్పుడు అదే అందులో బాగా ఇప్పుడు అంతా ఇక్కడే పెట్టాలి కదా. ఇప్పటికీ అప్పులు తెచ్చాం, ఇంకా కావాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దానికి డబ్బులు వస్తాయి కదా, కేంద్రం నుంచి కొంత నిధులు వస్తాయి కదా. ఆ నిధులు దీనికి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం తరఫు నుంచి కొంత ఖర్చు పెట్టాలి కదా. ఆ నిధులు అవేవి ఖర్చు పెట్టకుండా అన్ని ప్రైవేట్ పరం చేసి ఈ డబ్బులన్నీ ఇక్కడికి మళ్ళించే ప్రయత్నం, ఇట్లా నాశనం చేస్తూ ఉన్నారనేటువంటిదే ప్రజల యొక్క అభిప్రాయం. కానీ ఆ ప్రశ్నించే ప్రజలను తిడుతూ ఉన్నారు. నాలాంటి వాడు ఎవడన్నా వీడియోలు చేసినా, లేకుంటే ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరన్నా వీడియోలు చేసి పెట్టినా దాన్ని తప్పు పడుతూ ఉన్నారు, అరాచక శక్తులు అంటూ ఉన్నారు. ఈరోజు వాళ్ళే రాశారు, వాళ్ళే నిజం ఒప్పుకున్నారా లేదా? ఇది పరిస్థితి. సో ఇంకా ఏమేమి చూడాలో ఏందో మనకైతే తెలియదు. కానీ ఏం చేస్తారో, ఎప్పుడు పూర్తవుతుందో, ఇంకా మళ్ళీ అంచనా వ్యయాన్ని పెంచుతారో మనకైతే తెలియదు. కేంద్రం నుంచి అయితే సపోర్ట్ లేదు. వీళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తుందంటే సపోర్ట్ అయితే లేదు. చూద్దాం ఏం చేస్తారనేది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.